పాలన వద్దే వద్దని పంచాయత్ పెట్టుకొని మరీ నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణల ఇలా అదే పరాయి పార్టీలు, లీడర్ల గురించి ప్రశ్నలు అడుగుతుంటా తెలంగాణ నియామకాల కోసం పరీక్షలు పెడుతున్నట్టే కొడుతుందిగా చూస్తుంటే. నేనైనా గ్రూప్ 2 పరీక్ష పేపర్‌ను చూసినోళ్ళు ఎవ్వలికైనా గాని ఇది టీజీపీఎస్సీ పేపరేనా అన్న డౌట్ పక్కా కొడతది. ఇంతకేమేమి అడిగిర్రు ఎరికేనా? 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతిచ్చింది సరైందా కాదా? రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాలు, టి సుబ్రహ్మరెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏంటియో గుర్తించండి. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని ఆడ నీటిపారుదల ప్రాజెక్టును అభివృద్ధి చేసింది నిజమా కాదా? ఇగో ఇవ్వట ప్రశ్నలు. మొత్తం లెక్క చూస్తే టీడీపీ ఆ పార్టీ లీడర్ల గురించి 10కి మీదనే ప్రశ్నలు వస్తే ఏదో ఎట్టికి ఒక్కటంటే ఒక్క ప్రశ్న కేసీఆర్ గురించి ఇచ్చారు. ఇక ఇది చూసిన తెలంగాణ వాదులు గట్టిగానే గరమవుతారు. అడిగేతందుకు తెలంగాణ గురించి, ఉద్యమం గురించో ఒక్క ప్రశ్న దొరకలేదా? పరీక్ష పెడుతుంది ఏపీలో పనిచేస్తందుక, అక్కడ కొలువులు ఇచ్చేతందుక, లేకుంటే తెలంగాణలో కొలువులక? మరి ఏపీపీఎస్సీ పేపర్లో కూడా వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకునే పరీక్షలు కూడా ఇన్నిగానం వాళ్ళ లీడర్లు, వాళ్ళ పార్టీ, వాళ్ళ కంపెనీల ప్రశ్నలు ఉండవు కావచ్చేమో. ఆయన లగడపాటి కంపెనీ ఏందో తెలుసుకొని చెప్తేనే మస్తుగా జ్ఞానం ఉన్నట్ట. తెలుగుదేశం పార్టీ మద్దతు గురించి నాలెడ్జ్ ఉంటేనే తెలంగాణలో బుద్ధితో పనిచేస్తారన్నట. చంద్రబాబు పనితనం గురించి రాస్తేనే మా బాబే అని మెచ్చుకొని కొలులు ఇస్తారా? ఎందుకు ఈ ప్రశ్నలు అనుకుంటే పరీక్ష రాసిన క్యాండిడేట్లు కూడా కన్నెరే చేస్తున్నారు. ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి హరీష్ రావు కూడా గరమైండు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉనికిని లేకుండా చేస్తున్న కుట్రలా టీజీపీఎస్సీని కూడా భాగం చేస్తున్న దుర్మార్గం. ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే? తెలంగాణ ఉద్యమ చరిత్ర జాగల సమైక్య పాలకుల చరిత్రను చేసుడా? చెరిపేస్తే జరిపోతందుకు తెలంగాణ చరిత్ర పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం. తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేయాలనే మీ కుటిల ప్రయత్నాలు తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది. తగిన బుద్ధి చెప్తుంది అనుకుంటా ఎక్సులు అరుచుకున్నాడు ఇట్లా. ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని మాట్లాడిన సీఎం సారు మాజీ ముఖ్యమంత్రి ఆనవాళ్ళం కాదు, తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేస్తేందుకు కంకణం కట్టుకొని అస్తిత్వాన్ని ఆగన పడేస్తుండన్న కామెంట్లు కూడా అన్ని దిక్కులకెళ్ళి వస్తున్నాయి. కేసీఆర్ పతారాన్ని పబ్లిక్లో తక్కువ చేయాలన్న ప్రయత్నంతో ఏపీ సీఎం బాబును లేపేతందుకు ఏమేం చేస్తుండో చూస్తూనే ఉన్నాము అనుకుంటా ఉద్యమకారులు కూడా ఉరిమురిగి చూస్తున్నారు. ఇలా కథ చూస్తుంటే రేపు గ్రూప్ పరీక్షలకు క్వాలిఫై కావాలంటే అనధికారికంగా చేర్చినట్టు చేసిన ఆంధ్ర సిలబస్ కూడా చదవాలనేమో అని అనుకుంటా శోకం పెట్టబట్టిరట అశోక్ నగర్లో ఉండే ఆస్పిరెంట్లు.